గురుగారు, విష్ణువు, వైష్ణవి, నారాయణ, నారాయణి ఇలా విష్ణువు, పార్వతి ఇద్దరూ ఒకటే గాని వేరువేరు కాదని చెప్తూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యా ఉమా సా విష్ణు, పెద్దలు చెప్పినటువంటి ఆర్యోక్తి. యా ఉమా సా విష్ణు, ఎవరైతే ఉమా అని అంటున్నావో ఆవిడే విష్ణువు. ఉమా అంటే అమ్మ తపస్సు చేసుకోవటానికి వెళ్తుంటే పార్వతీదేవి వాళ్ళ అమ్మగారు మేనకాదేవి, వద్దమ్మా చిన్నపిల్లవి, ఏమి వెళ్తాను తల్లి నువ్వు, వద్దు వద్దు మా 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 వద్దు వద్దు అందట. మా అంటే వద్దు అని సంస్కృతంలో అర్థం. అమ్మ చేత తపస్సు చెయ్యవద్దు వద్దు వద్దు అని చెప్పించింది కాబట్టి అమ్మవారికి ఉమా అని పేరు ఏర్పడింది. ఎవరైతే నువ్వు ఉమా అని పార్వతీదేవిని పిలుస్తున్నావో ఆ పార్వతీదేవియే విష్ణుమూర్తి. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట. అందువల్ల నారాయణుడు ఈయన, నారాయణి ఆవిడ. ఇద్దరి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరు కూడా సోదర సోదరీ బంధంతో విలసిల్లేటువంటి వారు. అందువల్ల ఎవరినైతే నువ్వు ఎలాగండి ఈ సమన్వయం అంటే, మనం ఇందాక అయ్యప్ప స్వామి వృత్తాంతం చెప్పుకున్నాం. అయ్యప్ప స్వామి వృత్తాంతంలో అక్కడ నీకు కనపడింది జగన్మోహిని కాదని చెప్పుకున్నాం, శివమోహిని. శివమోహిని అందువల్ల అక్కడ విష్ణుమూర్తి అంటే వాళ్ళిద్దరి మధ్య మన అన్నా చెల్లెళ్ళ బంధాన్ని అక్కడ దర్శించద్దు. అన్నా చెల్లెళ్ళు లాంటిదే, దాని తత్వాన్ని దర్శించమన్నారు పెద్దలు. భాష్యకారులు ఏం చెప్తున్నారంటే, విష్ణువుకి ఆ అమ్మవారికి మధ్య అన్నా చెల్లెళ్ళ యొక్క తత్వాన్ని నువ్వు దర్శించంటే రూపం ఒకరే. అందువల్ల విష్ణుమూర్తిని చూస్తూ ఉంటే అమ్మవారిని చూసినట్టు ఉంటుందట, అమ్మవారిని చూస్తూ ఉంటే విష్ణుమూర్తిని చూసినట్టు ఉంటుందట. ఎందుకంటే ఇద్దరూ కూడా పోషణాభారం కలిగినటువంటి వారు, ఇద్దరూ కూడా లోకాన్ని పోషిస్తూ ఉంటారు. అందువల్ల ఇద్దరిలో కూడా ఆ అన్నా చెల్లెళ్ళ యొక్క బాంధవ్యాన్ని, లోక వ్యవహారంలో ఉన్నటువంటి బాంధవ్యాన్ని మనం దర్శిస్తూ ఇద్దరు చేసేటువంటి ఆ సృష్టి కారణం దేవీ భాగవతంలో వివరంగా మనకుంది. ఈ సృష్టికి పోషకులుగా మీరు ఉండండి అని చెప్పారట. అందువల్ల ఈయనేమో అవసరమైనప్పుడు పోషకత్వ భారాన్ని విష్ణు రూపంలో ఈయన చూస్తుంటే, ఈయన తర్వాత దేవీ రూపంలో ఆవిడ పోషకత్వ భారాన్ని అమ్మవారు వహిస్తూ ఉంటారు, ఆ జగన్మాత. అందువల్ల ఇద్దరూ ఒక్కటే, యా ఉమా సా విష్ణు. కాబట్టి విష్ణుమూర్తికి అప్పుడప్పుడు మన కొన్ని దేవాలయాల్లో చూస్తూ ఉంటే అమ్మవారి యొక్క కాంతి ఆ విష్ణుమూర్తి యొక్క ముఖంలో కనపడుతుంటుంది. విష్ణుమూర్తి యొక్క ముఖం కనుక జాగ్రత్తగా నువ్వు చూస్తూ ఉంటే, అంటే భక్తులకి అంతర్యామిగా దర్శించగలిగినటువంటి వాళ్ళకి ఆ అమ్మవారి యొక్క కాంతి, అలాగే అమ్మవారిలో విష్ణుమూర్తి యొక్క సందర్శనం మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇద్దరూ ఒక్కటే. విష్ణు అంటే మొత్తం విశ్వం విష్ణు వషట్కారు అని చెప్పినట్టు మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు. దేవి భాగవతంలో అమ్మవారిని కూడా దివ్యతే ఇది దేవి అంటారు, ప్రకాశించేటువంటిది అమ్మవారు. ఈయనేమో వ్యాపించేటువంటి తత్వం, ఆవిడదేమో ప్రకాశించేటువంటి తత్వం. వ్యాపించినటువంటి ప్రపంచం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఒక్క నిమిషం. మన కంటికి చుట్టూ కనపడేటువంటిది కాంతి. ఈ రెండూ కూడా ఇప్పుడు సూర్యుడు, సూర్యకాంతి రెండూ కూడా అభేద్యం, రెండూ కూడా విడదీయలేనటువంటివి. కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచము ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి వెలుగు, ఈ రెండూ కూడా ఒకటే. విష్ణుమూర్తిని అమ్మవారిని ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య వ్యత్యాసం చెప్పుకోకూడదు. పేర్లు మాత్రం మార్పు కింద మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. అటు అమ్మ పూజ చేసుకుంటూ ఉండాలి, ఇటు విష్ణుమూర్తి యొక్క పూజ చేస్తూ ఉండాలి. కానీ ఇద్దరిలోనూ ఒకటే తత్వం ఉన్నదని పెద్దలు చెప్పినటువంటి మాటని మనం శిరోధార్యంగా తలచాలి.